వాడితో ఫైటింగ్ ప్రాణానికి ముప్పురా. రేయ్ ఈ సీనుగాడు ఒక్కడే, ఎదుటోడు ఎంత తోడైనా సరే మట్టి కరిపిస్తా. నీకేమైనా మతిపోయిందా? ఆడు మంచి ఫైటరు, పైగా జిమ్ బాడీ. ఆడి పేరు చెప్తే ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉచ్చబోసుకుంటారు. తెలుసు, కానీ బెట్టి కట్టి వెనక్కి తిరగడం మగాడి లక్షణం కాదు. హాయ్రా. హలో. హాయ్ మనీ. హాయ్ రా. హలో రా. రేయ్ మేము విన్నది నిజమేనా? ఏం విన్నారా? ఆ జిమ్ రమేష్ తో ఫైటింగ్ బెట్ కట్టావంట? ఓ అదే, అవునరా బెట్టి కట్టా. అయితే ఏంటి? మత్తి ఉండి మాట్లాడుతున్నావు, మత్తి లేకుండా మాట్లాడుతున్నావు. నేను మామూలుగానే మాట్లాడుతున్నారా? రేయ్ జిమ్ రమేష్ అక్కడ ఒరేయ్ వాడితో బెట్టి కట్టినాడు ఓడు ఊర్లో పత్తాలేట్రా. ప్రాణాలతోనే లేరు అసలు. అందుకే చెప్తున్నా. ఎందుకురా రమేష్ గారితో బెట్టి కట్టి కష్టాలు కొని తెచ్చుకుంటావు? సరే నువ్వు బెట్ కట్టావు, కానీ నాకు మాత్రం వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఎందుకంటే ఆ రమేష్ చాలా డేంజర్. వాడు నిన్ను ఓడిస్తాడరా. వాడు నన్ను ఓడిస్తాడో నేను వాడిని ఓడిస్తానో తెలుస్తా. వాడు ఎన్ని స్కెచ్లైనా వేని చూద్దాం. అన్న శ్రీనన్న మనకి ఇవన్నీ వద్దన్నా ప్లీజ్ అన్న. ఆ రమేష్ గారి పేరు వింటేనే బాడీ అంతా షివర్ వస్తుంది. వాడు బిల్డర్ అన్న. అరే వాడు వాళ్ళ అమ్మ నాన్న మాటే వినడు, మన మాటే వింటాడురా. రేయ్ ఆ రమేష్ గడితో ఫైటింగ్ అంటే రమ్మి ఆడినంత ఈజీ కాదురా, చాలా రిస్క్. ఇప్పటికే ఊర్లో అప్పులతో బ్లేమ్ అయింది చాలు. ఈ ఫైటింగ్ లో నీకు ఏదైనా జరిగితే బెడ్ ఎక్కాల్సి ఉంటుంది. ఏంట్రా మీ అదోగోలా? అసలు ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? అదేరా గుండె ధైర్యం, అంతేరా. మేము చెప్పింది వింటే ఊర్లో ఉంటావు, మాతో ఉంటావురా. కాదంటే నువ్వు ఊర్లో ఉండవు, మేము నీతో ఉండం. ఇక నీ ఇష్టం. సరేరా, జాగ్రత్త, అక్కడ కలుద్దాం. సరేరా, బాయ్ రా. బాయ్ రా. బాయ్ రా. కర్మ. చూద్దాం ఏం జరుగుతుంది. ఏరా ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకోనివ్వా? మేము ప్రపంచ జ్ఞానం పెంచుకుందామని. ఏంటి పరీక్ష ఫెయిల్ అయ్యా? లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుదామని. మీరు ఎంత చెప్పినా మారర్రా. బాబాయ్ బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది. నువ్వు కూడా నన్ను ఎంత డిస్కరేజ్ చేస్తే నేను అంత డిస్టింక్షన్ లో పాస్ అవుతా. డిస్టింక్షన్ పాస్ అవడం తర్వాత, ముందర అసలు పరీక్షలు ఫెయిల్ అవ్వకుండా చూడు. ఏంటి బాబాయ్ అంత మాట అనేసాడు? అన్నదంతా నిజమే కదరా. వీడొకడు. రారా. నీ కోసం మేము ఊరంతా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? ఈ ముసలాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎర్రా తోసారా. వచ్చారు పోరం బుక్ యాదవ్. బాబాయ్ 2 టీలు 6 సిగరెట్లు. ఇచ్చేయ్. ఏంటి? 6 టీ 2 సిగరెట్లు. ఫస్ట్ పాత బాకీ క్లియర్ చేయి. పాత బాకీ ఒకటి. నీకు ఇచ్చేది కాక ఈ బేవర్స్ వాళ్ళందరికి ఇవ్వాలా? ఎవడ్రా బేవర్సు? ఆ? యాదవ బట్టలు వేసుకొని నువ్వు. ఈ బుక్ చూసినావురా, అందరు ఖాతాలు రాసుకోవడానికి తీసుకున్నా, కానీ నీ ఖాతాలు రాయడానికే సరిపోయిందిరా. ఆ చిత్రగుప్తుడు చిట్టా ఎట్లా రాస్తున్నాడో అట్టే నీ టీ సిగరెట్ డబ్బులు రాయడానికే సరిపోయిందిరా. చిచ్చి, ఆ తుచ్చమైన టీ డబ్బుల కోసం మన బంధాన్ని అనుబంధాన్ని ఆప్యాయతను మొత్తాన్ని తుంగలో కలిపేస్తావా? మరి ఎప్పుడు తీరుస్తావురా నువ్వు? ఏదో శనివారం తీరుస్తాలే పో బాబాయ్. ఒరేయ్ ఎన్ని శనివారాలు ఉంటాయో నీకు తెలుసారా? ఈ శనివారం తీరుస్తావా, వచ్చే శనివారం తీరుస్తావా, లేదా వచ్చే సంవత్సరం శనివారం తీరుస్తావా? ఎప్పుడు తీరుస్తావురా ఇంక నువ్వు? ఏదో శనివారం ఇస్తాలే బాబాయ్, ఫిక్స్ అయిపో. ఒరేయ్ ఇంతేరా నువ్వు? బాబాయ్ నీకు బిల్ గేట్స్ తెలుసా? బిల్గేట్ ఎవడో తెలియదురా, నాకు కోల్గేట్ తెలుసు. బాబాయ్ ఆయన ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుడు. నేను అవుతా కోటీశ్వరుణ్ణి. ఒరే జూదమాడి ఇళ్ళు కొంపలమ్ముకున్న వాళ్ళని చూసినాను గాని గెలిచినోడు ఎవరూ లేరురా. బాబాయ్ చూడలేదు కదా, ఎవరిని చూడలేదు కదా, నన్ను చూస్తావు, ఈ సీను గాని చూస్తావు, పేకాటాడి కోటీశ్వరుడైన ఈ సీను గాని చూస్తావు. సర్లే తీసుకో. నన్ను తక్కువ మంచి వేస్తావా? తీసుకోండిరా, తీసుకో. తేరా బట్టతలవడా. అరే నీకు మతి లేదు, నాకు గతి లేదు. ఏం చేస్తాం? ఈ ఊడిందంతా నీలాంటి వాళ్ళని చూసే భూమే భరిస్తుంది. నేనెంతరా నీకు? ఇంకా తాగరా, తాగు. ఎప్పుడో సమాధానం చెప్తాలే. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. సగమే తాగా, బిల్లు కొట్టి కట్టను పో. అరే వస్తున్నాను రా. బాబాయ్ ఆ చిత్రగుప్తుడు పుస్తకంలో టీ సిగరెట్ కూడా రాసి. ఎవడ్రా నువ్వు? యముండా. వెళ్ళరా బయటికి. పెట్టాడా? ఎలా? ఓరరే పోకిరి నా కొడక.